రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శేఖర్, ఏం జరిగింది మీటింగ్ లో? ప్రధానంగా స్థిరాస్తుల అడగడం ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కాదన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఏమైనా వివరాలు బయటకు వచ్చారా? బ్రీఫింగ్ ఎంతసేపట్లో ఉండబోతోంది? రైట్ బిందు, మరికొద్దిసేపట్లోనే బ్రీఫింగ్ ఉంది. మొత్తం 6 మంత్రులు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. తెలంగాణ నుంచి పొన్నం, శ్రీధర్ బాబు, అట్లాగే బట్టి విక్రమార్క, వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. ఏపీ నుంచి దుర్గేష్, సత్యప్రసాద్, జనార్దన్, వీళ్ళు ముగ్గురు, మొత్తం 6 మంత్రులు పాల్గొనున్నారు. దాదాపు గంటన్నరకు పైగానే ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకంగా భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు అట్లాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఇక 9th, 10th షెడ్యూళ్లకు సంబంధించినటువంటి విషయం మీద గతంలోనే సిఎస్లు భేటీ అయ్యారు. దాని మీద ఒక నివేదికను కూడా తయారు చేశారు. ఆ నివేదిక మీద చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉంది. కానీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో జూన్ 2వ తేదీ వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అప్పటి వరకు ఏపీకి సంబంధించినటువంటి చాలా భవనాలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటి 2వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను రాసింది. హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలన్నింటినీ కూడా అప్పగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వం ఆ ఉన్నటువంటి స్థానంలోనే మాకు లీజుకు ఇవ్వాలి అన్నట్లుగా మళ్ళీ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. దాని మీద క్లారిటీ రావాల్సింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి భేటీలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా భవనాలకు సంబంధించినటువంటి అంశంలో మాకు కావాలని ఏపీ ప్రభుత్వం అడిగినట్లు, ఇచ్చేది హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం భూభాగంలో ఉన్నటువంటి భవనాలు ఇచ్చేది లేదు అన్నటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి వైఖరిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తూ ఉంది. ఇక 5 గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రం గతంలో 7 మండలాల విలీనానికి సంబంధించినటువంటి అంశంలో కలగజేసుకొని ఏపీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5 గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రం కలగజేసుకుంటుందేమో అన్నటువంటి అంశం మీద లేఖ రాయాల్సిందిగా కోరుతా ఉన్నారు. 6 మంత్రులు వచ్చారు. 6 మంత్రులు ఈ అంశాలన్నింటి మీద కూడా బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బిందు. ఓకే శేఖర్, ప్రజాభవన్ దగ్గర ప్రస్తుతం మంత్రులు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించి ఈ ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన మీటింగ్కి ఈ 6 కూడా హాజరయ్యారు. కౌంటర్ పార్ట్స్గా తెలంగాణ, ఏపీ నుంచి ఈ మంత్రులు మీటింగ్లో పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత ఆ వివరాలను వివరించడానికి ప్రస్తుతం మీడియా ముందు వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మనకు కనిపిస్తున్నారు. ఏపీ నుంచి కందుల దుర్గేష్, అదేవిధంగా జనార్దన్ మనకి లైవ్లో కనిపిస్తున్నారు. ఈ 6 మంత్రులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏం నిర్ణయాలు తీసుకున్నారో అనే అంశాలని మీడియాకి వివరిస్తారు. 2 కమిటీలు వేయాలని మాత్రం ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్లో ఏవైతే స్థిరాస్తులు ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి చెందవు అని కరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి కనిపిస్తోంది.